శ్రీరామాయ నమః. ఈరోజు బాలారిష్ట దోషాల గురించి తెలుసుకుందాం. శిశువు జన్మించినప్పటి నుంచి 12 సంవత్సరాల లోపుగా ఆ బిడ్డకు కలిగేటువంటి ప్రాణగండాలని బాలారిష్టాలు అంటారు. దీనికి జాతకపరంగా కొంత విశ్లేషణని మనకు పూర్వులు ఇచ్చి ఉన్నారు. దాన్ని తెలుసుకుందాం. సాధారణంగా ఎవరికైనా సరే జాతకం చూసేటప్పుడు ముందుగా ఆయుష్ను పరిశీలించాలి. పూర్వమాయుః పరీక్షేత పశ్చాల్లక్షణముచ్యతే ఆయుర్వినా నరాణాంతు లక్షణైః కిం ప్రయోజనం. జాతకంలో ముందుగా ఆయుర్దాయాన్ని పరిశీలించి ఆ తర్వాత తక్కిన లక్షణాలు, యోగాలు, జాతకంలో ఉండేటువంటి గొప్ప స్థితులు లేదా చెడ్డ స్థితులు మనం పరిశీలించాలి. ఎందుకంటే గోడ మీద కుడ్యం అంటే క్యాన్వాస్ అనేది ఉన్నప్పుడే మనం బొమ్మ గురించి ఆలోచించాలి గానీ, క్యాన్వాసే చేతిలో లేకుండా బొమ్మ గురించి ఆలోచిస్తే ఏం లాభం? అలాగే ఆయుష్ ఉన్నప్పుడే యోగాలు గానీ, దోషాలు గానీ అనుభవంలోకి వస్తాయి. ఆయుష్షే లేకపోతే ఎన్ని గొప్ప యోగాలున్నా అవి వచ్చే సమయానికి ఆయుష్ తీరిపోతుంది కాబట్టి, ముందుగా ఆయుష్ యొక్క పరిశీలన చెయ్యాలి. చేసి ఆ తర్వాత యోగాలను పరిశీలించాలి అని చెప్పారు. సరే, ఈ ఆయుష్ తెలుసుకోవడానికి బాలారిష్టాలనే కాదు, సాధారణంగా ఆయుష్ యొక్క పరిశీలనలో కొన్ని అవసరపడతాయి. అవేంటంటే అష్టమం ఆయుష్యస్థానం అష్టమాదష్టమం తథా తయోరపి వ్యయస్థానం మారకస్థానం ఉచ్యతే. జాతకంలో అష్టమ స్థానాన్ని, ఇక్కడి నుంచి మళ్ళీ అష్టమమైనటువంటి తృతీయాన్ని, ఈ రెండింటిని ఆయుస్థానాలు అంటారు. ఈ రెండిటికి వ్యయస్థానాలైనటువంటి సప్తమాన్ని, ద్వితీయాన్ని మారక స్థానాలు అంటారు. ఈ ద్వితీయం కంటే సప్తమం అధికమైన బలమైనది కలిగింది. ఈ స్థానాల కంటే కూడా ఈ స్థాన అధిపతులు అంటే ద్వితీయ సప్తమ అధిపతులు బలవంతులు. వాళ్ళకంటే కూడా ఆ ద్వితీయ సప్తమాల్లో ఉన్న గ్రహాలు బలమైనవి. కాబట్టి వీటిలో ఇవి ఒకదానికంటే ఒకటి మరణాన్నివ్వడంలో బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి అని చెప్పి మనకి పూర్వులు సూచనలు తెలియజేశారు. కొన్ని మరణం ఎప్పుడు అని కనుక్కోవడం నిజానికి బ్రహ్మకు మాత్రమే సాధ్యం. కోవక్త తారతమ్యస్య తమేకం మేధసం వినా అని నిజంగా పుట్టుక ఇదే జరిగి తీరుతుందని చెప్పగలిగేది ఎవరు? బ్రహ్మ మాత్రమే. పుట్టుక మరణం అనేవి మనిషి యొక్క అధీనంలో లేనటువంటి విషయాలు. కానీ దాన్ని సూచనప్రాయంగా తెలుసుకోవచ్చు. కొంతవరకు గండకాలం ఏంటి అనేది మనిషి తెలుసుకోవచ్చు. ఆ గండకాలాన్ని తెలుసుకోవడానికే ఇవన్నీ కూడా సూచనలు. ఇవే కాకుండా 12వ భావం కూడా మరణాన్ని సూచిస్తుంది. అలాగే బలహీనంగా లగ్నం ఉంటే గనక ఆ లగ్నం కూడా మరణాన్నిచ్చే అవకాశం ఉంది. బలహీనమైనటువంటి లగ్నం అంటే లగ్నాధిపతి నీచని పొంది ఉండాలి. లగ్నంలో పాపగ్రహాలు ఉండి ఉండాలి. అలా ఉన్నప్పుడు లగ్నం బలహీనమైంది అని చెప్పచ్చు. 6, 11 స్థానాధిపతులు కూడా దోషులు అవుతూ ఉంటారు. కేంద్రాధిపతులైన నైసర్గిక శుభగ్రహాలు అంటే గురుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు కూడా, ఈ పూర్ణచంద్రుడు అలాగే శుభయుత బుధుడు, వీళ్ళు కూడా కేంద్రాధిపతులైనప్పుడు పాపులవుతున్నారు. పాపులు అవడం వలన వీళ్ళు కూడా మరణాన్నిచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గురు శుక్రులు కేంద్రాధిపతులు అవుతూ వాళ్ళు మారక స్థానాల్లో ఉంటే ఇంకా ప్రబలమైనటువంటి మారకులు అవుతారు. నైసర్గిక పాపులు కూడా మారకం ఇస్తారు. మారకులతో సంబంధం కలిగినటువంటి శని కూడా మారకుడయ్యే అవకాశం ఉంది. అరిష్టప్రద గ్రహాలు, ఛిద్ర గ్రహాలు, బాలారిష్ట గ్రహాలు కూడా మారకాన్ని ఇస్తాయి. మొత్తం మీద ఈ ఆయుర్దాయాన్ని పరిశీలించేటప్పుడు వీటన్నిటినీ కూడా పరిశీలించాలి అని చెప్పారు. ఛిద్రగ్రహాలు అంటే ఏంటి? అష్టమాధిపతి, అష్టమంలో ఉన్న గ్రహము, అష్టమాన్ని చూస్తూ ఉన్న గ్రహము, 22వ ద్రైకాణ అధిపతి, అష్టమాధిపతితో కలిసినటువంటి గ్రహము, చంద్రుడి నుండి 64వ నవాంశాధిపతి, చంద్రుడి నుండి
64వ నవాంశ అధిపతికి ప్రబల శత్రుగ్రహం, వీరిని ఛిద్రగ్రహాలు అంటారు. వారి దశలు వచ్చినప్పుడు ఆర్థిక, ఆరోగ్య, గౌరవ సమస్యలు వస్తాయి. 2, 3 దోషాలు ఒకే గ్రహానికి పడితే ఆ గ్రహ దశ ఆయుష్ దోషాన్ని కలిగిస్తుంది. అరిష్టప్రద దశలు అంటే ఏంటి అంటే పంచమ్యార దశామృత్యుం దద్యాత్ షష్ఠి గురోర్దశ శనేశ్చతుర్థి మృత్యు స్యాత్ దశ రాహోస్తు పంచమి. జనన కారణ దశ నుండి 5వ దశగా కుజ దశ వస్తే మృత్యుదాయకం. అలాగే 6వ దశగా గురు దశ వస్తే దోషప్రదం. 4వ దశగా శని దశ వస్తే దోషప్రదం. 5వ దశగా రాహు దశ అయినా కూడా దోషప్రదమే. అంటే జన్మ నక్షత్రం నుండి 3వ నక్షత్ర దశ విపత్తారా దశ కష్టాన్ని ఇస్తుంది. జన్మ నక్షత్రం నుంచి 5వ నక్షత్ర దశ కూడా అలాంటిదే. నైధనతార దశ కూడా కష్టాలనే కలిగిస్తుంది. దశానాథులకు శుభగ్రహ యుతి దృష్టులు లేకుంటే మారకాన్నిచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మరణాన్ని కలిగించడంలో కొంత పాత్రను వహిస్తాయి అని చెప్పడానికి చెప్పారు. ఇలా చూస్తే మొత్తం 9 గ్రహాలు కూడా లిస్టులోకి రావచ్చేమో కదా! ఏదో విధంగా పాపాన్ని కలిగిస్తారు కదా! అంటే కొంతైనా శుభ నైసర్గిక శుభగ్రహాలు కోణాధిపతులు అవ్వడం మంచిది. కోణాధిపతులై కేంద్రాల్లో ఉంటే మంచిది. ఇతర ఏ అధిపతులైనా అవ్వచ్చు గానీ కేంద్రాధిపతులు మాత్రం కాకూడదు. ఉండడం మాత్రం కేంద్రాల్లో ఉండాలి. అలా ఉంటే ఎంతమంది ఎక్కువగా ఉంటే అంత ఆయుష్ పెరుగుతుంది అని. కాబట్టి అలాంటివి ఏదైనా సంబంధం ఉన్నప్పుడు, అలాగే శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఈ దోషాలు తొలగిపోతాయి. ఇప్పటిదాకా సహజంగా ఎవరికైనా సరే మరణాన్ని ఇచ్చేటువంటి దశల గురించి కొంత తెలుసుకున్నాం. బాలారిష్టం అంటే చిన్న పిల్లలకి కలిగేటువంటి అరిష్టాలు. అవేంటో జాతక పారిజాతంలో ఎలా చెప్పారో చూద్దాం. ఆ ద్వాదశాబ్దంతర యోని జన్మన ఆయుః కళా నిశ్చయితుం న శక్యతే. మాత్రా చ పిత్రా కృత పాపకర్మణ బాలగ్రహైర్నాశముపైతి బాలకః. యోని జన్ములకు 12 సంవత్సరాల లోపుగా ఆయుష్ ఎంత అని నిర్ణయం చేయడానికి సఖ్యం కాదు. ఈ వయస్సు వరకు తల్లిదండ్రులు చేసిన పాప ఫలం శిశువుని ఆశ్రయించి ఉంటుందట. ఈ పాపం ఈ జన్మదైనను పూర్వజన్మదైనను దానిని శిశువు 12 సంవత్సరాల వరకు అనుభవిస్తాడు. బాలగ్రహాలచే కూడా శిశువు బాధింపబడుతూ ఉంటాడు. ఈ కారణం చేత 12 సంవత్సరాల లోపులో ఆయుర్నిర్ణయం చేయడం కష్టం. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన కర్మల యొక్క ఫలితం కూడా పూర్వజన్మలో తల్లిదండ్రులు చేసిన కర్మల ఫలితం, ఈ జన్మలో తల్లిదండ్రులు చేసిన కర్మల ఫలితం కూడా శిశువుని బాధిస్తుందట. అలాగే 4 సంవత్సరాల వరకు పుట్టిననాటి నుంచి 4వ సంవత్సరం వెళ్ళిపోయే వరకు తల్లి యొక్క పాప ఫలితం శిశువుని బాధిస్తుంది. అలాగే 5వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం లోపు 5, 6, 7, 8 సంవత్సరాలు అది తండ్రి యొక్క పాప ఫలితం శిశువుల్ని బాధిస్తుందట. అలాగే 9, 10, 11, 12 సంవత్సరాలు శిశువు యొక్క పూర్వజన్మ పాప ఫలితం ఈ జన్మలో కష్టాన్ని కలిగించి మరణాన్ని కలిగించే స్థితిని తెస్తుందట. కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క కర్మని బట్టి కూడా ఉంటుంది కాబట్టి కేవలం శిశువు యొక్క జాతకాన్ని మాత్రమే పరిశీలించడం వల్ల మనం చెప్పలేము. కానీ కొంతవరకు పరిశీలించొచ్చు అని జాతక పారిజాతంలో తెలియజేశారు. సహజంగా బాలారిష్టం అంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే ఈ 12 సంవత్సరాల లోపు మరణం వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకు తెలియజేశారు. చంద్రాష్టమంచ చంద్రుడు 8లో ఉంటే, ధరణి సుత సప్తమంచ కుజుడు సప్తమంలో ఉంటే, రాహుర్నవంచ శని జన్మ గురు తృతీయే. రాహు 9లోను, శని జన్మంలోను అంటే లగ్నంలో శని. గురు తృతీయే గురుడు 3వ భావంలోను, అర్కస్తు పంచ భృగు షట్క, రవి 5లోను, శుక్రుడు 6లోను, బుధశ్చతుర్థే బుధుడు 4లోను, కేతురు వ్యయేతు జనితో మరణాయ సద్య. కేతు 12లోను ఉండగా పుట్టినటువంటి వాళ్ళు అనతి కాలంలో తొందరలోనే మరణించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇవి బాలారిష్టాలను ఇస్తాయన్నమాట. ఆ గ్రహ దశలు కనుక జన్మ సమయంలో దశలు అయితే గనక ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జన్మ సమయంలో అంటే పుట్టగానే వచ్చేటువంటి దశలు గనక ఒకవేళ తృతీయంలో గురుడు ఉన్నాడు అనుకోండి,
వాడు పుట్టినప్పుడు పునర్వసులో గాని, విశాఖలో గాని, పూర్వాభాద్రలో గాని పుట్టారనుకోండి. అప్పుడు గురు మహర్దశే నడుస్తూ ఉంటుంది. కాబట్టి గురు దశలో కేవలం తృతీయంలో గురుడున్నంత మాత్రాన మరణం సంభవించకపోవచ్చు గానీ, ఆ గురు దశ గనక ఈ 12 సంవత్సరాల లోపుగా వస్తే, దశ గాని, భుక్తి గాని ఏదైనా సరే వస్తే అప్పుడు కొంచెం కష్టాన్ని తీవ్రతరం చేయొచ్చు. మరణం కలగవచ్చు. కాబట్టి మహర్దశ, భుక్తినాథులు ఎవరెవరు నడుస్తున్నారు అనేది తెలుసుకోవాలి. అలా చూస్తే 12 సంవత్సరాల లోపు ఎవరు మారకులుగా ఉన్నా వాళ్ళ దశ, భుక్తి వస్తుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళే వరకు గూడా తగిన పరిహారాలు జేయాలి. అంతేగాని మరణగండం ఉంది గదా! అని బాలారిష్టాలున్నాయి గదా! అని చూస్తూ ఊరుకోవడం గాదు. దా గ్రహాల్ని, జాతకాన్ని నమ్మేటువంటి వాళ్ళు దైవికమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. అవి చనిపోతారు అంతే అని చెప్పడం కోసం గాదు జాతకం అన్నది. అవకాశం ఉంది కాబట్టి దానికి తగినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి అని చెప్పడం కోసమే జాతకం ఉన్నది. జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రయోజనం గూడా అదే. మన దగ్గర బలాబలాలు ఎంతున్నాయో తెలుసుకొని, బలహీనంగా ఉన్నప్పుడు ఆ బలాన్ని పెంచుకునే మార్గమేంటో తెలియజెప్తుంది జాతకం. కాబట్టి ఏ గ్రహ దశ వలన కష్టం కలుగుతోందో, ఆ గ్రహానికి మనం తప్పనిసరిగా శాంతి జేసుకోవాలి. జపాదులు చేసుకోవాలి. తల్లిదండ్రులు స్వయంగా చేసుకోవచ్చు. బ్రాహ్మణుల్ని నియమించి చేసుకోవచ్చు. అలాగే శివారాధన విశేషంగా చేయాలి. మృత్యుంజయుడు గదండీ ఆయన. కాబట్టి ఆ శివారాధన విశేషంగా చేసినప్పుడు ఈ పిల్లలు గండాల నుంచి బయటపడతారు. నీ ఆర్తికి భగవంతుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అయితే ఈ ఇలా ఉన్నప్పుడు గూడా లగ్నం గాని, లగ్నాధిపతి గాని బలంగా ఉంటే, శుభగ్రహ దృష్టి, యుతి ఉంటే, ఈ లగ్నాధిపతి కేంద్ర స్థితిని పొంది, పాపగ్రహ యుతి దృష్టులు లేకుండా ఉంటే, బాలారిష్టం తొలగిపోయి, దాన్ని తట్టుకొని బయటపడగలిగే శక్తొస్తుంది. అలాగే పూర్ణచంద్రుడు, ఆ పూర్ణచంద్రునిపై శుభగ్రహ యుతి దృష్టులున్నా గూడా, శుభరాశి నవాంశంలో చంద్రుడున్నా, లేదా స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, మిత్ర క్షేత్రాల్లో గనక చంద్రుడున్నా గూడా, బాలారిష్టం తొలగిపోతుంది. గురు, శుక్ర, బుధులలో ఒక్కరైనా సరే కేంద్రాలలో ఉండాలి. స్థితి. ఆధిపత్యం కాదండి. స్థితి. కేంద్రాల్లో ఉండి వాళ్ళు పాప సంబంధం లేకుండా ఉండాలి. అలా ఉంటే బాలారిష్టం తొలగిపోతుంది. శుక్లపక్షంలో రాత్రి గాని, కృష్ణపక్షంలో పగలు గాని జన్మించి, అటువంటి జన్మించిన వారి జాతకంలో చంద్రుడు శుభగ్రహ దృష్టి ఉండి షష్ట, అష్టమ స్థానాల్లో ఉంటే అరిష్టం బాలారిష్టం తొలగిపోతుంది అని చెప్పి కొన్ని సూచనలిచ్చారు మనకి. దీర్ఘాయువు, అల్పాయువు గురించి మనకి ఉత్తర కాలామృతంలో కూడా కొంత చెప్పారు. లగ్నము, లగ్నాధిపతి, లగ్నాధిపతి ఉన్న ఇంటి యొక్క అధిపతి వీరు శుభస్థానంలో ఉంటే, శుభగ్రహం చేత చూడబడుతూ ఉంటే వారు దీర్ఘాయుష్మంతులవుతారు. భాగ్యవంతుడు, బుద్ధిమంతుడు అవుతారు. అదే అట్లా కాకుండా శుభగ్రహ దృష్టి లేకుండా ఉంటే, పాపగ్రహ దృష్టి ఉంటే గనక వారు అల్పాయుర్దాయం కలిగిన వారవుతారు. అలాగే లగ్న రాశి, చంద్ర రాశి, లగ్నాది అష్టమ రాశి, చంద్రాది అష్టమ రాశి ఈ 4 అష్టమాధిపతి చేత లేదా శని చేత లేదా కుజుడి చేత వీరిలో ఏ కొందరి చేతైనా సరే చూడబడుతూ ఉండి లగ్నాధిపతి చేత గాని, శుభగ్రహాల చేత గాని చూడబడకుండా ఉంటే గనక వాళ్ళకి అల్పాయుర్దాయం అని చెప్పి ఉత్తర కాలామృతంలో చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే లగ్నము, లగ్నాధిపతి, అలాగే చంద్ర రాశి, రాశి అధిపతి, అలాగే లగ్నం నుంచి గాని, చంద్రరాశి నుంచి గాని అష్టమాధిపతి అనేవాళ్ళు బలంగా ఉండాలి. వాళ్ళు శుభస్థానాల్లో ఉండాలి. లేదా శుభగ్రహాల చేత చూడబడుతూ ఉండాలి. అలా చూడబడుతూ ఉంటే గనక ఈ గండం నుంచి తప్పుకొని బయటపడగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ఏ గ్రహ దశ నడుస్తోంది అనేది చాలా ప్రధానమైంది. బాలారిష్టాలు ఉన్నాయా లేదా అని చూడాలి మొట్టమొదటిగా. ఉన్న తర్వాత జరిగేటువంటి గ్రహ దశలేంటి అని మొట్టమొదటిగా సంవత్సరం వరకు జూడాలి. ప్రధానంగా పుట్టిన మొదటి సంవత్సరం, ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు జరిగే దశలు, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 5 సంవత్సరాల వరకు, 8 సంవత్సరాల వరకు, ఆ తర్వాత 12 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దశలు జూసి, ఆ దశానాథులకి ఆ అవసరాన్ని బట్టి తగినంత జపాదులు, హోమాదులు, తర్పణాలు, దానాలు అలాగే గ్రహశాంతులు చేసుకొని, ఈశ్వర ప్రీతి కొరకు ఈశ్వరాభిషేకాదులు చేయించినట్లయితే వాళ్ళకి ఆయుష్షు లభిస్తుంది అని చెప్పి మనకి జ్యోతిష్య గ్రంథాల్లో తెలియజేయబడింది.
బాధారిష్టాలు ఉన్నంత మాత్రం చేత భయపడిపోవనవసరం లేదు. కానీ ఉన్నాయి అంటే మనం ఎప్పుడో పూర్వజన్మలో పాపకర్మ చేసి ఉంటాం. అటువంటి దోషాలుంటాయి. కాబట్టి ఇప్పటికైనా సత్కర్మలు ఆచరించాలి అని గుర్తుపెట్టుకొని దానికి తగిన జపాధికాలు చేయిస్తే ఇవి తొలగిపోతాయి. అలాగే నక్షత్రాల్ని బట్టి వచ్చేటువంటి గండాలు గూడా ఉంటాయండి. ఏ నక్షత్రంలో, ఏ పాదంలో ఉంటే ప్రాణగండం ఉంటుంది. లేకపోతే వీళ్ళకి గండం అని, మేనమామకి గండం అని, తండ్రికి గండం, తల్లికి గండం ఉంటాయి గదా! ఆ నక్షత్ర శాంతులు జేసుకుంటే ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే కమలలు పుట్టడం గూడా దోషమే. అది గూడా శాంతి జేసుకోవాలి. అలాగే ఇంట్లో ఎవరికైనా ఆహ్, అదే నక్షత్రంలో ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క జన్మ నక్షత్రంలోనే ఈ పిల్లలు గూడా జన్మించి ఉంటే అది గూడా దోషమే. ఒక చూరి కింద 2 నక్షత్రాల వాళ్ళు ఉండకూడదు. ముఖ్యంగా పుట్టిన శిశువులు తమ ఇంట్లో ఉండే వాళ్ళ నక్షత్రంలో పుడితే గనక వాళ్ళకి ఆయుష్ గండం ఏర్పడుతుంది. కాబట్టి శాంతులు చేసుకోవాలి. శాంతులు చేసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు దాని నుంచి బయటపడి ఆహ్, నిలబడగలుగుతారు. జీవితంలో ముందరకు వెళ్ళగలిగే శక్తి లభిస్తుంది. ఇవి కేవలం దారి తెలుసుకోవడం కోసం మాత్రమే. భయపెట్టడానికి కాదు జాతకం. అలాగే ఆశ పెట్టడానికి కూడా కాదు. నీకెంత బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నువ్వెన్ని పాపకర్మలు చేశావు, కాబట్టి ఎన్ని కష్టాలు అనుభవించాల్సుంది. లేదా ఎంత పుణ్యం చేశావు పూర్వజన్మలో, ఇప్పుడు ఎన్ని శుభాలు నీ కోసం వేచి చూస్తున్నాయి అని తెలియజెప్పడం కోసమే జాతకం. ఎప్పుడు గూడా ఆయుష్ విషయంలో మాత్రం ముందరకు ముందరే ప్రాణం పోతుంది నేను చెప్పానంటే అయిపోతుందని జ్యోతిష్యుడు ఎప్పుడూ చెప్పి భయపెట్టకూడదు. గండం ఉంది. కానీ దానికి తగిన పరిహారం చేసుకోండి. మానవ ప్రయత్నం అంటూ చేయాలి గాబట్టి దానికి తగిన పరిహారం చేసుకోండి అని మాత్రం తెలియజెప్పాలి. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఆయుష్ విషయంలో మాత్రం. అందుకే అర్థమైందనుకుంటున్నానండి. మీ సందేహాలేమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా నాకు మన జ్యోతిష్య విద్యార్థి గ్రూప్ ఉంటుంది. ఆ విద్యార్థి గ్రూప్‌లో కామెంట్లు పెట్టండి. ఇంకా తగిన చర్చ చేయవచ్చు. జై శ్రీరామ్.